లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వేదికగా మోదీ సర్కార్పై దీక్షాస్త్రం సంధించబోతున్నారు. విభజన హామీల అమలులో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దేశ రాజధానిలో మరోసారి గళమెత్తాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజు చంద్రబాబు ఒకరోజు దీక్ష చేస్తారు. కేంద్రంపై చంద్రబాబు ఆఖరి పోరాటం. ఢిల్లీ దీక్షతో క్లైమాక్స్ ముగించబోతున్న ఏపీ సీఎం. ఏపీ హక్కుల కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై మరోసారి యుద్ధాన్ని ప్రకటించబోతున్నారు. ఢిల్లీ వేదికగా మళ్లీ దీక్ష చేయాలని అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఆయన రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై టీడీపీ భేటీలో ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని ఎంపీలు చెప్పారు. కొద్ది రోజుల్లో పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ సమయంలోనే చంద్రబాబు దీక్ష ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీ సమస్యలను కేంద్ర బడ్జెట్లోగా పరిష్కరించకపోతే దీక్షకు దిగాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఈ దీక్ష ద్వారా ఏపీకి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం మరోసారి జాతీయ స్థాయిలో ప్రధాన అంశమవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఒకరోజు దీక్ష చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు దీక్షలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. విభజన హామీలు అమలు చేయని కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ సీఎం చంద్రబాబు ఇప్పటికే ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఢిల్లీ దీక్షతో ధర్మ పోరాట దీక్షను ముగించాలనే భావనలో ఉన్నట్లు సమాచారం.